భస్మం తేలికగా చెప్పాలంటే బూడిద. మనుష్య జీవితాన్ని కొత్త దారికి తిప్పగలిగే శక్తి భస్మధారణకు ఉంది. మనకి కొన్ని జన్మల నుంచి వాసనలు తరుముకు వస్తాయి. ఈ వాసనా బలాన్ని గెలవగలిగే శక్తిని విభూతి ధారణ చేస్తే ఆ ఈశ్వరుడు మనకిస్తాడు. పాపక్షయం చేస్తాడు. శాస్త్రం ప్రకారం భా అంటే పాపములను తీయగలదు, స్మ అంటే భగవంతుణ్ణి స్మరణలోకి తేగలదు, భస్మ అంటే పాపాలను తొలగించి అధర్మబద్ధమైన భోగాల కోసం వెంటాడక భగవంతుణ్ణి స్మరణలోకి తేగలదు. భస్మం 2 రకాలుగా తయారవుతుందని శాస్త్రం. ఒకటి మహాప్రలయం నందు ఏర్పడే భస్మం. ఆ సమయంలో లోకాలన్నీ మునిగిపోతాయి. ఆ భస్మ ధరించడానికి మనముండము. ఇక రెండవది లౌకికమైన భస్మం. ఆవు పేడను పట్టి పిడకలు చేసి వాటిని కాలిస్తే భస్మం తయారవుతుంది. ఈ భస్మం చాలా తేలికగా ఉంటుంది. ఇది పూర్తిగా తెల్లగా కాకుండా తెలుపు నలుపుల మిశ్రమంలా ఉంటుంది. ఇక భస్మను లలాటం మీద ఎందుకు ధరించాలి అంటే మన నుదిటి మీద బ్రహ్మ రాసిన రాత పోదు అని మనం నమ్ముతాం. కానీ ఆ రాతను పోగొట్టగల శక్తి భస్మానికి ఉంది. విభూది అగ్ని సంస్కారం కలిగినది. దాన్ని లలాటం యందు ధరిస్తే మన యందు జ్ఞానాగ్ని ప్రకాశిస్తుంది. అభిషేకానికి ముందు పంచబ్రహ్మ మంత్రములతో పొడి విభూది శివలింగం మీద వేస్తారు. పొడి విభూదితో శివలింగానికి అభిషేకం చేస్తే ఏ చెట్టు నుండి ఎన్ని పూలు కోయాలో అన్ని పువ్వులను ఈ బ్రహ్మాండంలో ఉన్న సమస్త వృక్షముల యొక్క పూలను కోసి తెచ్చి శివలింగానికి అభిషేకం చేస్తే వచ్చేటువంటి ఫలితం పొడి భస్మతో శివలింగానికి అభిషేకం చేసినటువంటి వారి ఖాతాలో వేస్తారు. నీటితో కలిపిన విభూతితో శివలింగమునకు అభిషేకం చేస్తే ఆ విభూతి ధార శివలింగం మీద నుండి క్రింద పడగానే అభిషేకం చేసిన వారికి పాపాలన్నీ హరిస్తాయి. శివలింగం మీద నుండి జారిపడిన విభూతిని ధారణ చేస్తే అపారమైన తేజస్సు ఉద్భవించి ఈశ్వరాభిముఖుడు అవుతాడు. భస్మాన్ని నుదుటి మీద ధారణ చేసేటప్పుడు భస్మధారణ మంత్రం తెలియకపోతే ఓం నమఃశివాయ అని 3 సార్లు చెప్పి ధరించవచ్చు. విభూతిని త్రిపుండ్రంగా పెట్టుకోవాలి. అంటే స్త్రీలైనా పురుషులైనా లలాటం యందు విభూతిని 3 గీతలుగా మాత్రమే పెట్టుకోవాలి. దీనినే త్రిపుండ్రములు అంటారు. విభూతి వేదప్రోక్తంగా చెప్పబడిన విషయం. ఎవరైనా భస్మధారణ చేయొచ్చు. స్నానం చేయకుండా బయటకు వెళ్ళవలసిన అవసరం వస్తే పొడి విభూతిని ధరించడం వల్ల అశౌచంతో ఉన్న శరీరం తొందరగా వ్యగ్రత కలిగిన ప్రాణుల నుండి ఆవహించబడకుండా రక్షణనిస్తుంది. స్నానం చేశాక నీటితో తడిపిన విభూతిని 3 వ్రేళ్లతో నుదుటిపై పెట్టుకోవచ్చు. బూడిదకు మార్పు లేదు, నాశనం లేదు. నాశనం లేని విభూతితో నాశనం లేని శాశ్వతుడు అయిన మహాశివుణ్ణి ఆరాధిస్తున్నాం. విభూతి పవిత్రమైనది, శాశ్వతమైనది మరియు ఆరోగ్యదాయిని కూడా. విభూతి చర్మ వ్యాధులను నివారిస్తుంది, రక్తాన్ని శుద్ధి చేస్తుంది. ప్రతిరోజు విభూతిని ధరించడం వల్ల రక్తంలో ఉండే దోషాలు, మలినాలు పోయి రక్త ప్రసరణ సవ్యంగా జరుగుతుంది. విభూతి క్రిమినాశినిగా కూడా పనిచేస్తుంది. స్వేదం వల్ల శరీరంలో జనించే క్రిములను నశింపచేసే శక్తి విభూతికి ఉంది. ఆకలిని పెంచుతుంది. ఉద్రేకాలను తొలగించి శాంత స్వభావులుగా ఉంచుతుంది. శరీర ఉష్ణోగ్రతలు హెచ్చుతగ్గులు కాకుండా సమంగా ఉంచుతుంది. కానీ ఇప్పటి కాలంలో స్వచ్ఛమైన విభూతి దొరకడం గగనమైపోయింది. స్వచ్ఛమైన విభూతి చాలా తేలికగా ఉండి గట్టిగా ఉంటుంది. ఎక్కువగా శ్రీశైలంలో లభిస్తుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. షేర్ కూడా చేయండి. ఓం నమః శివాయ.